అయితే సర్జరీస్ లేకుండా సార్ ఈ మధ్య కాలంలో స్కిన్ టైట్నింగ్ అంటే అప్‌లిఫ్టింగ్ ఇవన్నీ కూడా చేస్తున్నారు గదా! చాలా థెరపీస్ ఉన్నాయి. ఒకసారి వాటి గురించి కూడా చెప్తారా? సో, సర్జరీస్ లేకుండా మనకు చేయగలిగే ప్రొసీజర్స్‌లో సింపుల్‌గా ఫేస్ హ్మ్. వరకొచ్చేసరకు కొన్ని లేజర్ డివైజెస్ ఉన్నాయి. హ్మ్. తర్వాత ఎర్బియం యాగ్ అంటారు దాన్ని. ఎర్బియం గ్లాస్ అని. సో, ఇవేంటంటే ఫ్రాక్షన్ లేజర్స్. మన స్కిన్‌ని కొల్లాజెన్ స్టిమ్యులేట్ చేస్తాయి అవి. హ్మ్. లేజర్స్‌తో పక్కన చేస్తే. స్కిన్ కొల్లాజెన్ స్టిమ్యులేట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా స్కిన్ టర్నోవర్ రేట్ పెరిగి, స్కిన్ మళ్ళీ న్యూ బ్లడ్ సప్లై పెరిగి, న్యూ కొల్లాజెన్ ఫార్మ్ అయితుంది ఓకే. లేజర్ మిషన్స్‌తోని. అది కాకుండా దేర్ ఇస్ ఎ డివైస్ కాల్డ్ హైఫూ అని అంటారు. హైఫూ ఏందంటే అది హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ అది. అది స్కిన్‌లో సెకండ్ లేయర్. మన స్కిన్ కింద ఫేషియా ఉంటుంది అందరికి. ఆ ఫేషియాని టైట్ చేస్తుందది. అని హీట్ అది కూడా. మన స్కిన్ మీద ఏం తెలీదు. అది ఒక ఎనర్జీని డెలివరీ చేస్తుందది. అల్ట్రాసౌండ్ ఎనర్జీని. ఆ ఫేషియా హీట్ ఎక్కి ఫేషియా టైట్ అవ్వడం వల్ల స్కిన్ టైట్ అవుతుంది. అదొక టెక్నాలజీ. తర్వాత ఇంకొక టెక్నాలజీ ఫేస్ అని ఒక టెక్నాలజీ వచ్చింది. ఏం చేస్తుందంటే ఇది మనం ఫేస్‌లో చాలా మజిల్స్ ఉంటాయి మనకు. హ్మ్. మనం మోస్ట్ కామన్ వాడే మజిల్స్ అంతా కూడా అరౌండ్ ద లిప్ వాడతాము. మనం కొన్ని సార్లు ఐస్ చుట్టూ మజిల్స్ వాడతాం తప్ప, మనం ఇట్లా రకరకాల మెనూవర్స్ చేయం. అవును. డే టు డే ఎందుకు చేస్తాం హ్మ్. మెనూవర్స్? హ్మ్. అన్లెస్ మీరు కమెడియన్ అయ్యి, లేదంటే ఆర్టిస్ట్ అయితే తప్ప హ్మ్. మీరు ఫేస్‌లో మజిల్స్ వాడరు. అవును. మాక్సిమం స్మైల్ చేస్తాం 2 హ్మ్. మజిల్స్‌ని. సో, ఫేస్ మజిల్స్ అన్నిటిని కూడా అది ఎక్సర్సైజ్ చేస్తుంది ఆ మెషిన్. ఓకే. మజిల్స్ ఆటోమేటిక్‌గా టైట్ అయినప్పుడు మజిల్స్ పాటు ఫేషియా ఒకటి లిగమెంట్స్ టైట్ అయిపోతాయి. హ్మ్. ఇదొక ఒక 3 మంత్స్ మీరు ఫేషియల్ యోగా చేస్తే వచ్చే రిజల్ట్ మనకు ఒక 30 మినిట్స్‌లోనే తీసుకురావచ్చది. ఓహ్! దాన్ని ఫేస్ అంటాం. సో, ఈ 3 కాంబినేషన్ మజిల్ టైట్నింగు, తర్వాత ఫేషియా టైట్నింగ్ విత్ హైఫూ అండ్ కొన్ని రకాల లేజర్ ప్రొసీజర్స్. ఈ కాంబినేషన్‌లో గనుక మనం కరెక్ట్‌గా చేస్తే చాలా వరకు సర్జికల్స్ లేకుండా మన ఫేస్ ఆటోమేటిక్‌గా టైట్ అయిపోతుంది.